వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం పైన ఎన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల వలె ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆదర్శ్ సురభి చాలా బాగా పనిచేస్తున్నారని అభినందించారు. బాగా పని చేసే అధికారులను అక్కున చేర్చుకుంటామని, దురుద్దేశ్యపూర్వకంగా పనిచేసే అధికారులను చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అందరి కోసం పేదలో బంధువై పేగు బంధమయను కండాలు పాపంగా ముందుకొచ్చి అనుకున్న అభివృద్ధి చూపిస్తాడు. నష్టమే మన చండాల గుండె బలమే, పాపల్ల దాసేటి ప్రేమ గుణమే. श्रीकांत వనపర్తికి వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఒకటే ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటు గౌరవ జూపల్లి కృష్ణరావు గారు, శ్రీనగర్ గారు గారు
ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కాబట్టి మీ సెల్లో టింగ్ 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 అంటూ మోగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. చివరిగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు 10 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు చొప్పున కట్టినా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ ధర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాడు మొదటి విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. ఇందాక మెగారెడ్డి అన్నాను అడిగినట్లు ఇంకా 3 విడతల్లో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళు పూర్తిగా తప్పకుండా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాలదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇల్లు ఇవ్వటమే కాదు, ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏలం చేశారు. కట్టండి కట్టండి పునాదులు కట్టండి, మీరు అప్పులు పాలవుతారని చెప్పారు. ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలనగా మాట్లాడారు. అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే, ఫౌండేషన్ కడితే 1,00,000, స్లాబ్ వేసే లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గృహప్రవేశం అప్పుడు మరొక 1,00,000, మొత్తం 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం. ఎంత అప్పైనా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు. ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ, మీ దీవులతో ఈ ప్రభుత్వం ఈనాడుంది, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంకా జై కాంగ్రెస్. ఈనాటి మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు, పోరాట యోధుడు మా తమ్ముడు మేఘన్న. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరొక పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థ రావడానికి సఫలపడవచ్చు హౌసింగ్ మినిస్టర్ నితిన్ భువనేశ్వర్ గారు, మరొక యువ మంత్రి శ్రీహరి గారు,
ఎదుగుదల అభివృద్ధి కోసం తప్పకుండా వ్యక్తి. అందుకే మా జిల్లా కలెక్టర్ గారు ఆలోచన గారు, జిల్లా డిసిప్లై అధ్యక్షుడు అది కూడా ఏ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2 జూన్ 2014 సంవత్సరం నాడు ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 70,000 కోట్లు ఉంటే 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఇవాళ నెలకు 6,500 కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ గంటెంత తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట్ర మొత్తంలో 21,000 కోట్ల రూపాయలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇదే కాకుండా రుణమాఫీ, రైతు భరోసా, ఆర్థిక బస్సులు, బోనస్ 500 రూపాయలు సన్నవడ్లకు, అలాగే సన్న బియ్యంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సినటువంటి సందర్భం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇప్పుడు గతంలో కూడా వేరే వాళ్ళకి భూములు కాబట్టి అందరూ కూడా ఈనాడు ఈ యొక్క నూతన గృహప్రవేశ సందర్భంగా గృహప్రవేశాలు చేసుకుని మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి ప్రతినిత్యం కూడా మా మేఘారెడ్డి గారికి విరామాన్ని కూడా ప్రతిరోజు గ్రామంలో ఇచ్చిన తర్వాత 8,19,000 కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తిన పెట్టిపోయినా మన పార్టీ పేదోడి కోసమే తపనపడే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు, ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది. ఒరేస్తే ఒరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే ఒరి వేస్తే రైతుని దీంట్లో 60% మంది గ్రౌండింగ్ కూడా చేసుకున్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చింది. వనపర్తి నియోజకవర్గానికి వస్తే 62% మంది గ్రౌండింగ్ చేసుకున్నారు. ఖచ్చితంగా సార్ మీరు కూడా ఈరోజు వచ్చి ఏదైతే ఏం కంప్లీట్ అయినాయో వాళ్ళు కూడా ఇనాగ్రేట్ చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఇంకా స్పీడప్ చేసుకొని ఏదైతే కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకంతో ప్రజలకు ఎలాంటి సమస్యలు నాకు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఫ్రీగా కూడా ఇస్తా అందరికీ అందజేస్తా ఉంది. మీ అందరూ కూడా సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడు మీతో పాటు ఉంటుందని తెలియజేస్తూ నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒకటి విషయం సమయం ఎక్కువ కాదు. గడిచిన అదే సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఆనాడు కేసీఆర్ చెప్పింది ఒకసారి మాట వ్యాఖ్యలు చేసుకోండి. ఆయన మాట చెప్పాలంటే మోచేతికి బెల్లం పెట్టి నాకన్నని చాలా సందర్భాలు స్పీచ్లో మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ గారు పుట్టగొడులకు ఉన్న ఇంద్రమయుడు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అల్లుడు వస్తాడు ఉండాలి, బిడ్డ వస్తాడు ఉండాలి, గొర్రెలు బర్రెలు మేకలు కట్టాలి, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని జరిగింది. మొత్తం రాష్ట్రంలో తిప్పి కొడితే 100కి 2 కూడా ఇవ్వలే. క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం. 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదోళ్ళకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే
ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలు వచ్చినా వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే 1 నెల క్రితం 9 రోజులు. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నా తమ్ముడు, ఈ కార్యక్రమానికి ఈ జిల్లా వాస్తవ్యులు అపారమైన అనుభవం ఉన్న మన పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారు, యువకుడు మరొక మంత్రివర్యులు శ్రీహరి గారికి, మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు ఈ జిల్లా వాస్తవ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పదే అనడానికి బలమైన కారణం ఉంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా సక్సెస్ చేస్తున్న అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటికే వేరే ప్రోగ్రామ్స్ దృష్టి పెట్టుకొని కలెక్టర్ గారు 2 సార్లు జిల్లా చేయాల్సింది. సీనియర్ మంత్రులు అన్న జూపల్లి కృష్ణారావు వచ్చిన ఆయన కూడా తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ శ్రీకారం చేసి ప్రమాణ స్వీకారం చేసి గ్రామానికి వచ్చిన అన్న మార్కెట్ మార్కెట్ చైర్మన్, ఎంపీఆర్ మార్కెట్ చైర్మన్, మిగతా వైస్ చైర్మన్ అందరూ ఇక్కడికి వచ్చిన పార్టీ పత్రికా మిత్రులు జిల్లాలో సొంత ఇంటి కళ, పేదవాడి సొంత ఇంటి కళ ఇందిరమ్మ ఇల్లు మన గ్రామంలో 2 ఇళ్ళు ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు మరియు హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ అన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 లక్షల కుటుంబాలకు ఈ విడతలో ఇల్లు కట్టియాలని ఒక సంకల్పంతో ప్రతి పేదోడు ఖచ్చితంగా ఇల్లు లేకుండా ఉండకూడదు, ఎండలు ఎండుకుంటా వాడలు నానకుండా జీవనం గడపద్దు అనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఓ గొప్ప నిర్ణయం. ఈ రాష్ట్రం ఎంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. ఇల్లు అంటేనే కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ, కాబట్టి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇవ్వాలి ఆలోచన వచ్చింది. కాబట్టి మీరందరూ గట్టిగా చెప్పండి, ఒక్కసారి పొంగులేని చీరలకు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా యువకుడు మంచి కలెక్టర్ గారిని మీ జిల్లాకి పంపించాం. అద్భుతంగా పనిచేస్తున్నాడు, సామాన్య ప్రజల్లో కలిసి పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. పేదోళ్ల పక్షపాతిగా పనిచేసే వాళ్ళని ఈ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటది. అలా కాకుండా అది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. ఆ రోజు ఇందిరమ్మ పేరు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు ఇందిరమ్మ పేరు రేవంత్ రెడ్డి గారు. ప్రతి సోమవారం మనం కట్టుకునే ఇల్లు ప్రతి సోమవారం మీ అకౌంట్లలో బిల్లులు వేసి ప్రతి మంగళవారం రోజు మా అందరినీ అడిగి మీ నియోజకవర్గాలలో ఎన్ని తెలియజేస్తున్నాం. ఎందుకు ఇల్లు కడతలేరు? ఎక్కడైనా విన్నారా ఈ మాట? ఎక్కడైనా విన్నారా? స్వయాన పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి నీ నియోజకవర్గాలలో ఎందుకు ఇల్లు లేట్ అయితే ఉన్నాయి, తొందరగా కట్టియమని చెప్పేసి అడిగే సందర్భం కూడా విన్నావా? ఇది కాంగ్రెస్ పార్టీ అంటే, ఇది పేద పడుగు బలహీన వర్గాల పార్టీ అంటే, ఇది పేదోడు ఆకలి చూసే పార్టీ అంటే ఈ రాష్ట్రంలో అధ్యక్షుడు మా అన్న మెగారావు గారికి,
అందుకే ఒక 2 నిమిషాలు ఒక్కొక్క నిమిషాలు మాట్లాడుకుని దయచేసి ఈరోజు ఇంకా 6 కార్యక్రమాలు కాబట్టి ఎవరు అనేది భావించద్దు. ఈరోజు మన గ్రామానికి మంగళపల్లి గ్రామానికి వచ్చేసామా అందరి ఆపుతూ తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మంది పేద మందికి ఇల్లు కట్టించాలి. ఆర్థిక పరిస్థితి ఇంత బాగాలేకున్నా కూడా ఈ సంకల్పాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 22,500 కోట్ల పెట్టుబడి పెట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటిని 5 లక్షల రూపాయలతో ముఖాలు చూసి పొట్టు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ పంచవర్షాలు పొట్టు పెట్టలే. ఏ పార్టీ చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖాలు చూసి పొట్టు పెట్టకుండా పేదవారికి ఇల్లు ఇచ్చారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన పొంగులేటి ఖచ్చితంగా పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తీసుకున్న చక్కని కార్యక్రమం ఎవరు ఊహించలే. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఈ 2 మైకులు అలాగే శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి గతంలో అధికారులకి విలేకరులకు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఏదైతే మన రాష్ట్రానికి ముఖ్యమైన స్కీమ్ ఉందో దాంట్లో మన వనపర్తి జిల్లాలో 6,538 మనకు శాంక్షన్ కానున్నా 6,100